గౌతమ్ గంభీర్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండడు. టీమిండియాకు గంభీర్ అందించిన 2 ప్రపంచ కప్లతో పాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాల్ని కూడా సంపాదించుకున్నాడు. అందుకే గంభీర్ ను విపరీతంగా అభిమానించే వాళ్లతో పాటు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఏమన్నా గంభీర్ వెనక్కి తగ్గే మనిషి కాదు. తనకు నచ్చింది చేసుకుంటూ పోతాడు. ముఖ్యంగా ముక్కుసూటి మనిషి. తనకు మంచి అనిపించింది చేస్తాడు. అందుకోసం అవసరమైతే ఎదురుగా ఉన్నది ఎంతటి వారైనా సరే వారితో గొడవకు దిగుతాడు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. క్రికెట్ లోనే కాదు, ప్రస్తుతం రాజకీయాల్లోనూ గంభీర్ ఇదే తీరును కనబరుస్తున్నాడు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో గంభీర్ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా కూడా ఉన్న గంభీర్ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టాడు. ఈ క్రమంలోనూ గంభీర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. సోమవారం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సెక్స్ వర్కర్లకు గంభీర్ చీరలు, శాలువాలు పంచాడు. ఢిల్లీలోని జీబీ రోడ్లో ఉండే సెక్స్ వర్కర్లకు గంభీర్ చీరలు, శాలువాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ పని చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదని గంభీర్ పేర్కొన్నాడు. రాముడి సూత్రాలను పాటించడం ద్వారా దేశం అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని గంభీర్ నొక్కి చెప్పాడు. ఈ రోజు రాముడు వచ్చాడు, రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి ప్రతి భారతీయుడికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాముడు అందరికీ చెందినవాడు. ఈ రోజు మన సమాజంలో భాగమైన మహిళలకు చీరలు, శాలువాలు పంపిణీ చేశాం. ఈ రోజు వారికి కూడా పండగ. రాముడు వారికి కూడా చెందుతాడు. నాకు ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు. ఈ రోజు నేను ఇవ్వాలనుకుంటున్న అతిపెద్ద సందేశం ఏమిటంటే శ్రీరాముడి ఆదర్శ మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యం. అప్పుడే ఈ దేశం పురోగతి చెందుతుంది అని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపికగా ఉన్న గౌతమ్ గంభీర్ సోమవారం నాటి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కాగా సేవా కార్యక్రమాలు చేపట్టడం గంభీర్ కు ఇదే కొత్తేం కాదు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి తన మంచి మనసును చాటుకున్నాడు. ముఖ్యంగా కరోనా సమయంలో 5 లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశాడు. అంతేకాకుండా 5,000 పీపీఈ కిట్లు, 40,000 మాస్కుల్ని కూడా పంచాడు. దీంతో గంభీర్ వివాదాస్పద మనిషిగా పేరున్నప్పటికీ మనస్సు మాత్రం బంగారం అని అభిమానులు అంటున్నారు. కాగా 13 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గంభీర్ టీమిండియాకు అనేక విజయాలందించాడు. జట్టులో ఓపెనర్లుగా సచిన్, సెహ్వాగ్, గంగూలీ వంటి దిగ్గజ ఆటగాళ్ల హవా కొనసాగుతున్న సమయంలోనూ తనదైన ముద్ర వేశాడు. జట్టుకు కీలక ఓపెనర్ గా మారాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన టీమిండియా బ్యాటర్ గా నిలిచాడు. మొత్తంగా 58 టెస్టుల్లో 4,154 పరుగులు, 147 వన్డేల్లో 5,238 పరుగులు, 37 టీ20ల్లో 932 పరుగులు చేశాడు. అన్ని ఫార్మెట్లలో కలిపి 20 సెంచరీలు సాధించాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. తాను ఓ ఆటగాడిగా సక్సెస్ అయినట్టే రాజకీయాల్లో కూడా మంచి ఇన్నింగ్స్ నిర్మించాలని కోరుకుందాం.